హాయ్ ఆల్. నో ఆనియన్ నో గార్లిక్ రెసిపీస్లో కర్రీస్, చట్నీస్, పచ్చళ్ళు అన్నీ అయిపోయినాయి కదా. ఈరోజు ఒక మంచి రైస్ ఐటమ్ మీతో షేర్ చేసుకుంటాను. వచ్చేసాయండి. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి. ఒక కొబ్బరికాయ తీసుకొని శుభ్రంగా చిన్న ముక్కలు కోసుకొని పాలు వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. వేస్తానండి. కుక్కర్ పెట్టుకొని ఇలా ఒక చిన్న టమాటా పండు వేసుకొని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత ముందుగానే ఒక గ్లాస్ బియ్యం అయితే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. ఒకప్పుడు బియ్యం అలా వేసుకొని అవి కూడా బాగా ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ల పచ్చిబటానీ కూడా వేసుకున్నానండి. తర్వాత ఒక చిన్న కప్పు మిల్ మేకర్ అయితే ముందు నానబెట్టి అయితే అది కూడా యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు అయితే పాలు పోసుకోవాలండి. కొబ్బరి పాలు అప్పుడు పర్ఫెక్ట్ గా వస్తుంది. 2 విజిల్ పోయించారంటే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోతుంది. కోకోనట్ ఫ్లేవర్ తో ఎమ్మీగా కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఈ నవరాత్రుల్లో మనం ఎక్కువగా కొబ్బరికాయలు యూజ్ చేస్తాం కాబట్టి తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేయాల్సింది. చూస్తున్నారు కదా ఎంత పొడిలాతో వచ్చేసిందండి. అసలు ఈ టమాటా చట్నీ వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుందండి. ఆహా అనిపిస్తుంది. అసలు ఆనియన్ లేని గార్లిక్ అస్సలు ఏమి ఉండదండి. అసలు మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. టమాటా చట్నీ రెసిపీ కూడా నో ఆనియన్ నో గార్లిక్ అండి. కిందనైతే లింక్ ఇచ్చేస్తాను. కుదిరితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని